सैफाबाद पुलिस ने नेकलेस रोड पर एक बैनुल मज़ाहिब जोड़े को हरासा करने उनकी वीडियो बनाकर सोशल मीडिया पर अपलोड करने वाले एक शख्स को गिरफ्तार कर लिया है। तफसीलात के मुताबिक NTR मार्ग पर वाक़ डॉक्टर BR अम्बेडकर मुजस्समे के करीब पेश आने वाले एक वाक़े में सैफाबाद पुलिस ने पुराने शहर के इलाके शकरगंज के रहने वाले एक 24 साला रैपिडो ड्राइवर को 2 अफराद पर हमला करने और सोशल मीडिया पर उनकी वीडियो अपलोड करते हुए वायरल वीडियो के जरिए मजहबी जज्बात भड़काने के इल्ज़ाम में गिरफ्तार कर लिया है। बताया जाता है कि 29 जुलाई को जब IT मुलाजिम C नीरज और उसकी खातून मुस्लिम दोस्त को राहिल ने घर जाते हुए रोका था। मुलजिम ने दोनों अफराद को न सिर्फ गलत तरीके से रोका बल्कि उनके साथ बदतमीजी की, जिस्मानी तशद्दुद भी करने की कोशिश की। खातून से हिजाब पहनने के बावजूद दूसरे मजहब के लड़की के साथ होने पर सवाल भी उठाया। पुलिस ने बताया कि राहिल नामी इस नौजवान ने एक वीडियो बनाकर इंस्टाग्राम और X समेत सोशल मीडिया के मुख्तलिफ प्लेटफॉर्म्स पर इस अंदाज में शेयर की कि फिरका वाराना जज्बात भड़काए जा सके। देखते ही देखते वीडियो तेजी से वायरल हो गई, जिसके बाद मुतासिरीन को इंतहा पसंद अनासिर की जानिब से धमकियां मौसूल हुई। पुलिस ने सैफाबाद पुलिस स्टेशन में शिकायत दर्ज होने के बाद कार्रवाई की और BNS समेत इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट की मुताबिक दफात के तहत FIR दर्ज करने के बाद CCTV फुटेज और तकनीकी शवाहिद की मदद से चारमीनार के करीब से मोहम्मद राहिल को गिरफ्तार कर लिया है। पुलिस ने बताया कि तफ्तीश के दौरान राहिल ने एतराफ़ जुर्म किया है। उसका मोबाइल फ़ोन और एक मोटरसाइकिल भी जब्त कर ली गई है। पुलिस अहदेदारों ने गैर मुसद्दिक़ा इश्तियाल अंगेज़ मवाद को ऑनलाइन फ़रोग़ देने के ख़तरात से मुतनब्बा किया है और इस तरह के इक़दामात को फ़रोग़ देने वाले या फिर इस तरह की हरकतें करने वालों के खिलाफ सख्त से सख्त कार्रवाई करने की बात कही है। 45 గంటలకి NTR మార్గ్ డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఒక వ్యక్తి తని ఫీమేల్ కొలీగ్తో IT ఫర్మ్లో పనిచేసే ఆయన వాళ్ళ డ్యూటీ షిఫ్ట్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళే క్రమంలో ఒక నిమిషము అక్కడ ఆగినప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ మొహమ్మద్ రహీల్ అని చెప్పి ఇతను కూడా అతని బైక్ మీద ఆ ఏరియాలో తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళని గమనించి వచ్చి బలవంతంగా వాళ్ళని అడ్డుకోవడము, అబ్యూజ్ చేయడము, ఆ అమ్మాయిని అతన్ని కూడా వీడియో తీస్తూ వాళ్ళని వెళ్ళిపోకుండా అడ్డుకోవడము, అసభ్య పదజాలంతో తిడుతూ బెదిరించి దాడి చేయడం జరిగింది. అలానే వాళ్ళు భయంతో వాళ్ళ బైక్ మీద ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి వాళ్ళని బైక్ మీద వెంటాడుతూ వీడియో తీసి కూడా భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని కూడా వీడియో తీసి ఇతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అవ్వడం కోసము పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో సెవెరల్ సెక్షన్స్ కింద మనము ఇతని మీద కేసు బుక్ చేసి CCTV ఫుటేజెస్ అన్నీ వెరిఫై చేస్తూ చివరికి చార్మినార్ ప్రాంతంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోలో ఒక వివాహం కానీ ఒక యంగ్ లేడీ హూ ఇస్ బిల్డింగ్ హర్ కెరీర్ వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇటువంటి భయానికి గురి చేయడము, ఆమె ప్రైవసీని భంగం పరుస్తూ ఆమె ఫేస్ ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె కన్సెంట్ లేకుండా వీడియో తీసి పబ్లిష్ చేయడం అనేది కేవలం ఆమెది తర్వాత ఆ వ్యక్తిది కూడా స్వేచ్ఛ హరించడమే కాకుండా వాళ్ళ లైఫ్ని కూడా ఎండేంజర్ చేయడము, అలానే సొసైటీలో కమ్యూనల్ రిలేటెడ్ టెన్షన్స్ ప్రొవోక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధిత సెక్షన్స్ అన్నీ కూడా మనము వర్తింపచేయడం జరిగింది. అలానే సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసినందుకు IT యాక్ట్ సంబంధించిన సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్పష్టం చేయదలిచింది ఏంటంటే ఎవరు తమ వ్యక్తిగత అభిప్రాయాల పరంగా ఆర్ సైద్ధాంతిక పరమైన అభిప్రాయాల పరంగా మోరల్ పోలీసింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఇటువంటి చర్యలు చట్టం ప్రకారము నేరంగా పరిగణించబడతాయి మరియు కఠినంగా శిక్షించబడతాయి. ప్రజలకి ఒక విన్నపము లేదా హెచ్చరిక ఏంటంటే ఇలాంటి వీడియోలు లేదా విద్వేషపూరిత కంటెంట్ను షేర్ చేయవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు ఆర్ లైక్స్ చేయవద్దు.
మీరు చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇటువంటి కంటెంట్ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతే తప్పితే సోషల్ మీడియాలో ఇది మరింతగా ప్రచారం జరిగేటట్టు చేయొద్దు. మీరు మీకు అందరికీ తెలుసు, సిటీ పోలీస్ ఆర్ తెలంగాణ పోలీస్, ఇట్స్ ఆన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, ఆర్ ఎక్స్ ఆర్ ఇన్స్టాలో మాకు DM కూడా చేయొచ్చు ఇఫ్ యూ రియలీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మతపరమైన సైద్ధాంతిక భావోద్వేగాల పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విచారణను ప్రభావితం చేయడం అనవసరం. మత సంబంధాలు, సామాజిక విలువలకు సంబంధించిన అంశాలు సున్నితంగా ఆలోచించి వాటిపై మేము చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మేము మా సివి ఆనంద్ సార్ నాయకత్వంలో న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాము. ప్రజల శాంతి భద్రతల కోసం కృషి చేస్తున్నాము. నెటిజన్లు విద్వేషం వ్యాప్తి చేసే వ్యక్తులకు సాధనంగా మారకూడదని మా మనవి. థ్యాంక్ యూ. Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दिगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर,